హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ త్రూ మీగో టీ కోడ్ చేయడం ఎలా అనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో MB1B చేసాం, సేమ్ ప్రాసెస్ ఈరోజు మీగోలో చూద్దాం. మీగో ప్రాసెస్ S4 అనాలో కానీ R3 వర్షన్లో కానీ సేమ్ ఉంటుంది, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. S4 అనా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడ ఏం తేడా ఉండదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చాలామంది నోట్స్ కోసం అడగడం జరుగుతుందండి. నోట్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్లో నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు కామెంట్స్లో నోట్స్ అని పెడితే నేను షేర్ చేయలేను, కాబట్టి మీకు నోట్స్ అది PDF మోర్ దెన్ 150 పేజెస్ ఉంది, కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు నన్ను కనెక్ట్ కండి. ఆల్రెడీ రన్నింగ్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోలో. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు వచ్చి నన్ను కనెక్ట్ కావచ్చు. SAPలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. SAP మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు వీడియోస్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే SAP నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోస్లో షేర్ చేయండి. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేయడానికి మొదట మనం స్టాక్ చూసుకుందాం. స్టాక్ చూసుకోవడం కోసం టీ కోడ్ MB52 ఆల్రెడీ మీకు తెలుసు, కాబట్టి నేను దీని కోసం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. MB52లోకి వెళ్ళేసి స్టాక్ చెక్ చేసుకోండి. మీరు నేను ప్రజెంట్ ఒక లొకేషన్ తీసుకుంటున్నాను. ఆ లొకేషన్లో ఎంత ఉందో చూస్తున్నాను. 1 అనే లొకేషన్లో స్టాక్ 4185గా ఉంది. దీన్ని ఒక ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలాగో చేయాలో నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసి నేర్చుకోండి. లిస్ట్ ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్లో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు మీగో టీ కోడ్లోకి వెళ్ళాలి. టీ కోడ్లోకి వెళ్ళడం కోసం /OMIG1 ఎంటర్ చేయండి. /O అనేది కొత్త విండోను ఓపెన్ చేస్తుంది. మీకు ఓపెన్ చేస్తే ట్రాన్స్ఫర్ ఈవెంట్ అనేది ట్రాన్స్ఫర్ పోస్టింగ్గా ఉండాలి. ఇక్కడ రిఫరెన్స్ డాక్యుమెంట్ అదర్గా ఉండాలి. ఇక్కడ మూవ్మెంట్ టైప్ మీరు స్టోరేజ్ లొకేషన్ టు స్టోరేజ్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి, కాబట్టి మీరు ఇక్కడ 311 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ 311 సెలెక్ట్ చేస్తే ఇక్కడ మూవ్మెంట్ టైప్ కూడా 311గా మారాలి ఖచ్చితంగా. లేదంటే మీరు మళ్ళీ ఫ్రెష్గా మీగోలోకి రండి. ఇక్కడ జనరల్ ట్యాబ్ చూపిస్తుంది. హెడర్ టెక్స్ట్లో సేమ్ MB1Bలో ఉన్నట్టే డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, మెటీరియల్ స్లిప్, హెడర్ టెక్స్ట్ ఇలా చూపించడం జరుగుతుంది హెడర్ డేటాలో. తర్వాత మీరు ఒక SKUకే చేయాలనుకున్నారు అనుకోండి, డీటెయిల్స్ డాటా మీద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఇక్కడ సింబల్ కనిపిస్తుంది, ట్యాబ్ కనిపిస్తుంది కదా. ఈ ట్యాబ్లో మీరు సింగిల్ SKU డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు మల్టిపుల్ SKUs ఎలా చేయాలో చూపిస్తాను, కాబట్టి ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ మల్టిపుల్ SKUs ఎంటర్ చేస్తాను. మీకు ఈ MB52లోని స్టాక్ డంప్ ఆల్రెడీ ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని ఉండాలి మీరు, ఎందుకంటే ఇన్ని రకాల SKUs మీరు పేజ్ చేయాలి, కాబట్టి ఎక్సెల్లో నుంచి అయితే ఈజీగా చేయొచ్చు. SAPలోంచి కాపీ పేస్ట్ చేయడం కొంచెం టఫ్, కాబట్టి ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోండి. ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసిన తర్వాత మెటీరియల్ నంబర్స్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ మెటీరియల్ షార్ట్ టెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ మెటీరియల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అది డిస్క్రిప్షన్గా మారుతుంది. ఎంటర్ చేయండి. క్వాంటిటీ ఎంటర్ చేయండి. తర్వాత స్టోరేజ్ లొకేషన్, ఇప్పుడు ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉందో ఆ స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ 1లో ఉంది, 1 అని ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ ప్లాంట్ ఎంట్రీ చేయాలి. ప్లాంట్ వచ్చేసి INHY, కాబట్టి INHY అని ఎంట్రీ చేస్తున్నాను. చేసిన తర్వాత ముంగటికి వస్తే ఏ స్టోరేజ్ లొకేషన్కి అయితే తీసుకెళ్లాలో అది అడుగుతుంది అనమాట. స్టోరేజ్ లొకేషన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అని ఉంటుంది. నేను RBFGకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీరు మీ SAPలో ఏ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ప్లాంట్, కానీ ప్రాసెస్ మాత్రం సేమ్ అనమాట. RBFG అని ఇక్కడ టైప్ చేసుకొని ఎక్సెల్లో కిందికి డ్రాగ్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలా చేయడం ఈజీ. ఇక్కడ ఏ బ్యాచ్లోకి తీసుకెళ్లాలని అడుగుతుంది. ఫ్రమ్ బ్యాచ్ టు బ్యాచ్ 311లో ఎప్పుడు సేమ్ ఉండాలి, ఎప్పుడు మీరు మార్చకండి. ఫ్రమ్ బ్యాచ్ టు బ్యాచ్ సేమ్, కాబట్టి నేను ఇక్కడ ఏదైతే బ్యాచ్ ఉందో అదే బ్యాచ్ ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ముందుకు వస్తే మీకు ఫ్రమ్ బ్యాచ్ అనేది ఎనేబుల్ మోడ్లో ఉంది. అక్కడ 2 బ్యాచ్ ఎంట్రీ చేసినాను, ఇక్కడ ఫ్రమ్ బ్యాచ్ అనమాట డిజబుల్ మోడ్లో ఉంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఎనేబుల్ మోడ్లోకి మారిపోతుంది అనమాట. అది ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాచ్ ఎంటర్ చేయడానికి అడుగుతుంది. ఒకవేళ మీరు ఎంటర్ చేయడం మర్చిపోయారనుకోండి, మర్చిపోయి చెక్ చేస్తే లేదా పోస్ట్ చేసినా కానీ మీకు ఇట్లా ఎంటర్ ద బ్యాచ్ అని చూపిస్తుంది అనమాట, ఎంటర్ బ్యాచ్ అని. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి బ్యాచ్ ఎంటర్ చేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసి చెక్ చేయండి. చూడండి, ఏం ఎర్రర్ రావట్లేదు. ఇప్పుడు పోస్టింగ్ చేసేసేయండి. పోస్ట్ చేసేస్తే ఇక్కడ ఒక రిఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్
మీకు కింద రావడం జరుగుతుందనమాట. ఇది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ మీగోలో మల్టిపుల్ ఎస్కేఎస్‌కు చేసే విధానం. ఆల్రెడీ సింగిల్ ఎస్కేఎస్‌కు నేను షార్ట్ వీడియోలో చేసున్నాను. అక్కడ నుంచి మీరు చూడండి. టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి మనకు తక్కువ టైమే ఉంది. సర్వర్ యాక్సెస్ కూడా నాది ఎక్స్‌పైరీ అవ్వబోతుంది కాబట్టి నేను ఇలా చేయడం జరుగుతుంది. మీరు షార్ట్ వీడియోలోకెళ్ళి చూసుకోండి అది. ఇప్పుడు చూడండి మళ్ళీ MB52లోకెళ్ళి స్టాక్ చెక్ చేయండి. చూడండి ఇప్పుడు 0001లో ఉంది కదా స్టాక్. నేను బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోయింది 0001లో. ఇక్కడ RBFG చూస్తాను చూడండి. RBFGలోకి కంప్లీట్ స్టాక్ ట్రాన్స్ఫర్ అయిపోవడం అనమాట. ఇది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసే విధానం. ఇప్పుడు నేను ఇదే స్టాక్ని బ్లాక్లోకి తీసుకెళ్ళాలి. బ్లాక్లోకి తీసుకెళ్ళాలంటే మూమెంట్ టైప్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, షార్ట్ వీడియోస్ చేసి ఉన్నాను కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ పోస్టింగ్ నేను మళ్ళీ ఫ్రెష్గా టీ కోడ్ ఏమి ఎంటర్ చేస్తలేదు. ఇక్కడ మూమెంట్ అయిపోయింది కదా, మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఫ్రెష్గా ఎంటర్ చేసుకోవచ్చు. మూమెంట్ టైప్ వచ్చేసి నేను ఇక్కడ 344 ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 344 ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను కీబోర్డ్లో. చూడండి ఇక్కడ 311 ఉంది, ఇక్కడ 344 ఎంటర్ చేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ 344 మారిపోయింది చూడండి. ఇదనమాట. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే టీఆర్ అంటే ట్రాన్స్ఫర్ రివర్స్ అనమాట. ఇది రివర్స్ చదవండి. అన్రిస్ట్రిక్టెడ్ నుంచి బ్లాక్లోకి తీసుకెళ్తుంది ఇది. ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. 344 343 రెండు మూమెంట్ టైప్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు అది పర్పస్ మీకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ టీఆర్ అనేది మీకు కరెక్ట్ ఐడియా ఉంటే మీరు ఇది రీడ్ చేయగలుగుతారు. రివర్స్లో చదవాలి అంతే, అన్రిస్ట్రిక్టెడ్ టు బ్లాక్. అదే దానికైతే టీఎఫ్ అని వస్తుంది, అది మీకు ముందు చెప్తాను మళ్ళీ. 344 ఎంటర్ చేసి మెటీరియల్ నంబర్, షార్ట్ మెటీరియల్ టెక్స్ట్ అంటే ఏం చెప్పినాను, మెటీరియల్ నంబర్ ఎంటర్ చేయాలి. మెటీరియల్ నంబర్ వచ్చేసి మెటీరియల్ నంబర్ తర్వాత సేమ్ క్వాంటిటీ ఎంటర్ చేయండి. స్టోరేజ్ లొకేషన్ ఇక్కడ 1 ఉంది, కానీ మనం ఆల్రెడీ RBFGలోకి తీసుకెళ్ళిపోయినాం కాబట్టి RBFG అని వేస్తున్నాను. ఇక్కడ ప్లాంట్ యాస్టీస్ INHY. ఒకవేళ మీకు మల్టిపుల్ ప్లాంట్స్ ఉంటే INHY ఉంది, ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటే ఒకటేసారి గిట్ట చేయొచ్చు, మల్టిపుల్ ప్లాంట్స్ గిట్ట చేయొచ్చు అనమాట. ఇక్కడ అదే మీగోలో ఉండే అడ్వాంటేజ్, మల్టిపుల్ ప్లాంట్స్, మల్టిపుల్ లైన్ ఐటమ్, మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్, మల్టిపుల్ బ్యాచెస్, మల్టిపుల్ SKSని వన్ టైంలో చేయొచ్చు అనమాట. అది అడ్వాన్స్ వర్షన్ అనమాట. నేను ఇప్పుడు మీకు ఇది టీచ్ చేస్తుంది ECC వర్షన్లో టీచ్ చేస్తున్నాను. S4 అనాలో గిట్ట సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు S4 అనా చేసే వాళ్ళకి గిట్ట సేమ్ ప్రాసెస్ అండి. మీరు గిట్ట వీడియోని స్కిప్ చేయకుండా చూడొచ్చు. ముందుకెళ్ళిన తర్వాత స్టోరేజ్ లొకేషన్ ఎక్కడైతే బ్లాక్ చేయాలనుకుంటారు మీరు, స్టాక్ 1లో చేయాలనుకుంటున్నారా, RBFGలో నుంచి చేయాలనుకుంటున్నారా, లేదంటే కొన్ని RBFGలో కొన్ని 1లో చేయాలనుకుంటున్నారా, అది తదనుగుణంగా మీరు ఇక్కడ బ్యాచెస్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను RBFGలో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ RBFGలో ఎంటర్ చేసి ఫ్రమ్ బ్యాచ్, ఏ బ్యాచ్లోకి తీసుకెళ్తున్నాం అనేది ఎప్పుడు సేమ్ ఉండాలండి, ఫ్రమ్ బ్యాచ్ టు బ్యాచ్, లేకపోతే మీకు ట్రేజబిలిటీలో ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ వేసేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పినాను, ఇక్కడ 2 బ్యాచ్ గిట్ వేయాలి. 2 బ్యాచ్ ఇప్పుడు ఎనేబుల్ అయిపోయింది. ఎంటర్ చేసి చెక్ చేసేసేయండి. ఎర్రర్స్ ఏమి చూడండి, ఒక SKU ఉంది కదా, SKU మీద క్లిక్ చేస్తున్నాను, మీకు జస్ట్ మీకు చూపించడం. నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సింగిల్ SKU చేసినప్పుడు ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రమ్ DST అంటే ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఇది ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇవ్వాలనుకుంటున్నారు. ఫ్రమ్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్కడికైతే డెస్టినేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అదే 343కి కొంచెం రివర్స్గా ఉంటుంది. ఫ్రమ్ ఇక్కడ ఉంటుంది, డెస్టినేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి, చిన్న విషయాలు. 311లో గిట్ట ఫ్రమ్ ఇక్కడ ఉంటుంది, డెస్టినేషన్ ఇక్కడ ఉంటుంది. అప్పుడే మీరు SAPలో స్ట్రాంగ్ అవుతారు. SAPలో స్ట్రాంగ్ అవ్వాలంటే వీడియో స్కిప్ చేస్తే కారండి, ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడాలి. మీరు అంటే నా కోసం ఈ వీడియో కోసం 10 minutes స్పెండ్ చేస్తుండొచ్చు, అది నా కోసం కాదు, మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటున్నట్టు. మీరు చూడడం వల్ల నాకు పెద్ద ఉపయోగం వచ్చేది ఏం లేదు, మీకే ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో మీరు స్కిప్ చేసుకుండా చూడండి. నా మాటలు కొంచెం మీకు అనిపిస్తుండొచ్చు, కానీ అదైతే వాస్తవం అండి. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ చూడకుండా సెకండ్ హాఫ్ చూసారు అనుకోండి, సినిమా అటో ఇటో అర్థమవుతుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ని మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. SAP అట్లా కాదు, అంతా చూడాలి, స్కిప్ చేయకుండా చూడాలి. నేను ఈ వీడియో చూడకుండా ముందు వీడియో చూడకుండా ఇంకో వీడియో స్కిప్ చేసి ఇంకో వీడియో చూసినా అంటే ప్రాసెస్ మొత్తం కొలాప్స్ అనమాట, గయా మొత్తం. అందుకనే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్రతి వీడియో ఫాలో అయితేనే మీరు SAP MM కోర్స్ అయినా సరే, మామూలుగా ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నా సరే, మీరు కంప్లీట్ మంచి నాలెడ్జ్ రావాలనుకుంటే, మీరు పెద్ద ఎక్స్పర్ట్ కాకున్నా సరే కానీ ఒక మంచి నాలెడ్జ్ రావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇవి చూడాలి. మీకు ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు గిట్ట మీకు ఈ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు, అవి కూడా చెప్పలేకపోతారు ఇవి చూడకపోతే. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మీకు తెలిసి ఉండాలి.
ఇప్పుడు వచ్చేసి పోజ్ చేసేసేయండి. చేసేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ కింద ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ నంబర్ వచ్చేసింది. మళ్ళీ సేమ్ MB52లోకి వెళ్ళి చూద్దాం బ్లాక్ అయిందా లేదా స్టాక్. చూడండి ఇప్పుడు అన్రిస్ట్రిక్టెడ్లో ఉందిగా, జస్ట్ నేను బ్యాక్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి బ్లాక్ అయిపోయింది. దీన్ని అన్బ్లాక్ చేయాలి. అన్బ్లాక్ ఎలా, సేమ్ ప్రాసెస్, జస్ట్ మూమెంట్ టైప్ చేంజ్ అంతే. మూమెంట్ టైప్ 343 ఎంటర్ చేసిన తర్వాత మారిపోయింది చూడండి 343. మీకు ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్ నంబర్స్ లేకపోతే ఏమైనా టెక్స్ట్ ఎంట్రీ చేయాలనుకుంటే ఎంట్రీ చేయండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇది ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు, ఎవరో బ్లాక్ చేయాలి, క్వాలిటీ ఇష్యూ ఉంది, లేకపోతే అట్లాంటి ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఇన్స్ట్రక్షన్ రాసిర్రు అనుకోండి, మీకు గుర్తుంటుంది 1 year తర్వాత గిట్టి స్టాక్ ఎందుకు బ్లాక్ చేసిరంటే ఇక్కడ ఎడర్ డేటాలో మీకు తెలిసిపోతుంది, ఎడర్ టెక్స్ట్లో. లేదు ఇక్కడ ఇది ఓపెన్ చేయకుండా కానీ MB51లో డంప్ ఓపెన్ చేసినప్పుడు ఎడర్ టెక్స్ట్ అనే కాలం లేఅవుట్లో క్రియేట్ చేసుకుంటే అది మీకు తెలిసిపోతుంది. లేఅవుట్ ఎలా క్రియేట్ చేయాలంటే అది కూడా వీడియో చేస్తున్నాను, అది మీరు ఛానల్ ఫాలో అవ్వాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వండి, ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి సేమ్ మళ్ళీ మెటీరియల్ నంబర్స్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్ ఏముంది, RBFGలో ఉంది స్టాక్, RBFG. ప్లాంట్ ఇక్కడ ఎక్కడికి తీసుకెళ్ళాలండి, ఇంతకుముందు RBFG నుంచి RBFG అట్లా తీసినాను కదా, ఇక్కడ కొన్నిటికి మాత్రం 1 వేద్దాం, 0001 అని వేస్తున్నాం, వేసి ఇది పేస్ట్ చేస్తున్నాం. RBFG నుంచి కొన్ని ఏమో అన్లాక్ చేస్తున్నాను, 1లో అన్లాక్ చేస్తున్నాను, కొన్ని RBFGలో అన్లాక్ చేస్తున్నాను. మీరు 1 కావాలంటే 1 గిట వేసుకోవచ్చు, మొత్తం RBFG కావాలంటే RBFG గిట వేసుకోవచ్చు అనమాట. వేసిన తర్వాత బ్యాచ్ చేసేసేయండి. ఇప్పుడు ఎంటర్ చేసేసి పోస్ట్ చేసేస్తున్నాం. పోస్టింగ్ నెంబర్ కింద వచ్చేసింది, బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ బ్యాక్ అంటే MB52లోకి వెళ్ళేసి బ్లాక్లో ఉంది కదా సేమ్ వచ్చేసి RBFG ఉంది చూడండి, ఇక్కడ ఓకే చేస్తే కొంత స్టాక్ చూపిస్తుంది RBFGలో. అదే మళ్ళీ 00 గిట్ ఎంట్రీ చేసినాం కదా మనం, అది గిట ఎంట్రీ చేసాం. ఇక్కడ వచ్చేసి 0001, సారీ 00 అంటున్నాను, 0001 ఓకే చేయండి. చూడండి మొత్తం స్టాక్ వచ్చేసింది, టోటల్ చూసుకోండి. ఇది సరిపోయిందిగా. లాస్ట్ MB1B వీడియోలో నేను చాలా మూమెంట్ టైప్స్ చెప్పడం జరిగింది, ఇప్పుడు 3నే చెప్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి చెప్తలేదు. అవి ఆ మిగతా మూమెంట్ టైప్స్ నేను షార్ట్ వీడియోస్లో చేయడం జరుగుతుంది. అవి మీరు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్లో ఫాలో కావాలి, వీడియోస్ను లైక్ చేస్తుండాలి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి, మీకు ఏ టాపిక్స్ కావాలో అది కామెంట్స్ పెడుతుండాలి. ఇవేవి చేయకుండా మీరు ఈ వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేయడం, మీకు నచ్చిన టాపిక్ని ఎక్స్పెక్ట్ చేయడం, అది నేను ఇస్తాను అనుకోవడం అయితే చాలా కష్టం అండి. మీరు ఏది కావాలో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, కాబట్టి కామెంట్లో చెప్పండి. కొందరు చెప్తున్నారు, కొందరు నాతో కాంటాక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, నోట్స్ కోసం కూడా తీసుకుంటున్నారు, చాలా హ్యాపీ. వాళ్ళు కనీసం నా వీడియోస్ చూసి ఎంతో కొంత నేర్చుకుంటున్నారు అనేది. ఎందుకంటే ఇది మీకు తెలుసు 40,000 కోర్సు నేను చెప్తున్నాను కాదు, బయట చెక్ చేసుకోండి, 40,000కి చెప్తారు ఈ కోర్సు, నేను ఫ్రీగా చెప్తున్నాను మీకోసము. 40,000 చెప్పినోడు గిట్ట ఎంత క్లియర్గా చెప్తాడో లేదో నాకు తెలియదు, మరి కొందరు చెప్తుండొచ్చు, మేబీ కొందరు చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఇది బిజినెస్ లెక్క రన్ చేస్తారు మార్కెట్లో. మీకు నోట్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కనెక్ట్ కండి, ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మెసేజ్ పెట్టండి, నాతో మాట్లాడండి. మినిమం ఛార్జ్ చేయడం జరుగుతుంది. నోట్స్ గురించి గిట్ట లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు చూస్తూ వీడియోస్ని చూస్తూ ఈజీగా నేర్చుకోవచ్చు. డబ్బులు పెట్టే నేర్చుకుంటా అంటే అది మీ ఇష్టం, అది అప్ టు యూ. ఓకే అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి అని చెప్తూనే ఉన్నాను, పెట్టే వాళ్ళు పెడుతున్నారు, లైట్ ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.